హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు పెన్షనర్స్ అసోసియేషన్ వారి ముఖ్య గమనిక. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే కుటుంబ పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఒక ముఖ్య గమనిక. పెన్షనర్ల సంఘాల దృష్టికి వచ్చినటువంటి ఒక తీవ్రమైన అంశం ఏమిటంటే, రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది కుటుంబ పెన్షనర్స్ తమకు అర్హత ఉన్నప్పటికీ కూడా అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ ప్రయోజనాన్ని పొందలేకపోతున్నారు. దీనివల్ల వారు తమ జీవిత కాలంలో లక్షలాది రూపాయల ఆర్థిక ప్రయోజనాన్ని అయితే కోల్పోతూ ఉన్నారు. ఈ సమస్య యొక్క మూల కారణాలు, దాని ప్రభావం మరియు పరిష్కార మార్గాలను మనము ఇక్కడ వివరంగా అయితే చర్చించుకుందాము. మొట్టమొదటిది అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్. అసలు ఏక్యూపీ అంటే ఏమిటి? ప్రభుత్వ నిబంధనల ప్రకారం పెన్షనర్ల వయసు పెరిగే కొద్దీ వారి ఆరోగ్య మరియు ఇతర అవసరాలు పెరుగుతాయని భావించి, వారి ప్రాథమిక బేసిక్ పెన్షన్ పైన అదనపు మొత్తాన్ని చెల్లిస్తారు. దీన్ని అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అని అయితే అంటాము. వయసు ఆధారంగా ఈ యొక్క అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మొత్తం అనేది ఈ విధంగా ఉంటుంది. టేబుల్‌లో చూపించినట్టుగా వయసు అనేది 70 సంవత్సరాలు దాటి 75 ఏళ్ల వరకు ఉన్న వారికి 7% అదనపు పెన్షన్ లభిస్తుంది. అలాగే 75 సంవత్సరాల పైబడిన వారికి 12%, 80 సంవత్సరాలు పైబడిన వారికి 20%, 85 సంవత్సరాలు పైబడిన వారికి 25%, 90 సంవత్సరాలు పైబడి వారికి 30%, ఆ విధంగా 95 సంవత్సరాలు పైబడిన వారికి 40%, 100 సంవత్సరాల పైన వారికైతే 50% అదనపు పెన్షన్ వర్తింపజేస్తుంది. అయితే ఈ అదనపు పెన్షన్‌పై కూడా కరువు భత్యం, డియర్నెస్ రిలీఫ్ అనేది చెల్లించబడుతుంది. మరి అంతా బాగానే ఉంది. సమస్య ఎక్కడ ఉంది? దాని ప్రధాన కారణాలేంటని చూసుకున్నట్లయితే, గణాంకాల ప్రకారం ఇది చాలామంది కుటుంబ పెన్షనర్లు, ముఖ్యంగా మహిళలు ఈ ప్రయోజనాన్ని పొందటం లేదు. దీనివల్ల మహిళలు దీని ప్రయోజనాన్ని పొందటం లేదనైతే తెలిసింది. మరి ఎందుకు పొందటం లేదు అంటే, ఎక్కువగా ఫ్యామిలీ పెన్షనర్స్ అండి. ఫ్యామిలీ పెన్షనర్స్ ఈ యొక్క ప్రయోజనాన్ని పొందటం లేదని ఆహ్, అసోసియేషన్ వారి దృష్టికైతే వచ్చింది. ఇందుకు గల ప్రధాన కారణాలు చూసుకున్నట్లయితే, ముందుగా డేట్ ఆఫ్ బర్త్ నమోదు కాకపోవడం అనేది. చాలా సందర్భాల్లో కుటుంబ పెన్షనర్ యొక్క పుట్టిన తేదీ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓలో లేదా ట్రెజరీ రికార్డులో సరిగ్గా నమోదు కాలేదు. ఇది చాలా పాత కేసుల్లో, ముఖ్యంగా ఆధార్ కార్డులు తప్పనిసరి కాకముందు 2010కి ముందు జరిగిన పొరపాటు. ఆటోమేటిక్ ప్రక్రియలో వైఫల్యం. పెన్షనర్ వయస్సు 70, 75, 80 సంవత్సరాలు చేరినప్పుడు ఈ యొక్క అదనపు పెన్షన్ అనేది ఆటోమేటిక్‌గా మంజూరు కావాలి. కానీ రికార్డులలో పుట్టిన తేదీ లేకపోవటం వల్ల ఈ ప్రక్రియ అనేది జరగటం లేదు. తర్వాతది మూడోది అవగాహన లేకపోవడం వల్ల. చాలామంది కుటుంబ పెన్షనర్లు, ఎక్కువగా మహిళలు ఉంటారు. వృద్ధ మహిళలు ఉంటారు. తమకు ఇలాంటి ఒక అదనపు పెన్షన్ వస్తుంది అనేటటువంటి విషయమే తెలియదు. ఇక నాలుగోది పిల్లలు నిర్లక్ష్యం చేయడం లేదా అవగాహన లేమి. పెన్షనర్ల పిల్లలైతేనేమి, ఈ విధంగా ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటున్న వారికి సంబంధించి పిల్లలు గానీ, ఉద్యోగరీత్యా దూర ప్రాంతాల్లో నివసించటం లేదా వారికి ఈ విషయంపై సరైన అవగాహన లేకపోవడంతో వారు కూడా దీన్ని పట్టించుకోలేం లేదు అనైతే తెలుస్తోంది. మరి అధికారుల ఉదాసీనత. సబ్ ట్రెజరీ కార్యాలయం ఎస్టీఓ అధికారులు పని భారం అవుతుందేమో అనే కారణంతో పుట్టిన తేదీ నమోదు ప్రక్రియను ప్రోత్సహించటం లేదు, లేదా పెన్షనర్లకు సరైన మార్గదర్శకం ఇవ్వటం లేదు అని ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి నిబంధనల ప్రకారం కుటుంబ పెన్షన్ మంజూరు చేసేటప్పుడు సరైన పుట్టిన తేదీ ధృవీకరణ పత్రాలైనటువంటి ఆధార్, పాను స్వీకరించి నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ అలా జరగటం లేదు. అధిక భారం పడుతుందనో, లేదంటే మరి ఇతర కారణాల వల్లనో ట్రెజరీ వారు
డేట్ ఆఫ్ బర్త్ లేకుండానే ఫ్యామిలీ పెన్షన్‌ను మంజూరు చేస్తూ ఉన్నారు. ఇకపోతే మూడోది ఆర్థిక నష్టం ఎలా ఉంటుంది? ఇది మనకు గనక అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ రాకపోతే అంటే ఒక ఉదాహరణ పరిశీలిద్దాం. ఒక కుటుంబ పెన్షనర్ ప్రాథమిక పెన్షన్ నెలకు రూ. 10,000 అనుకుందాము. సో, 7 సంవత్సరాలు నిండినప్పుడు వారికి 12% అదనపు పెన్షన్ రావాలి. అంటే నెలకు రూ. 1,200 అదనంగా రావాల్సి ఉంటుంది. సో, సంవత్సరానికి 14,400 దీనిపై డీఆర్ అదనము. సో, సంవత్సరానికి 14,400 దీనికి ప్రెజెంట్ 37.31% డీఏ. సో, మొత్తం ఒక 14,400 ఇంటూ 37.31%. సో, డీఆర్ ఎంతొస్తుందనేది చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ముఖ్యంగా 14,400 ఇంటూ 37.31 డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్స్ టు 5,378 రూపాయలనమాట. సో, ఈ 14,400కి ప్లస్ అదనంగా 5,372 రూపాయలనేది యాడ్ కావాల్సి ఉంటుంది. మరి ఈ మొత్తం ఎంత అవుతుందనేది చూద్దాము. ప్లస్ 14,400 సో, దాదాపు రూ. 20,000 సంవత్సరానికి. ఈ అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది రాకపోవడం వల్ల వారికి వచ్చేటటువంటి నష్టం ఇది. సో, ఈ విధంగా నష్టం అనేది వాటిల్లుతుంది ఫ్రెండ్స్. అదే 80 సంవత్సరాలు నిండిన వారికైతే 20% నష్టం ఉంటుంది. సంవత్సరానికి 24,000 ప్లస్ దీనిపై డీఆర్ మొత్తం 30,000 దాటిపోతుంది. ఈ లెక్కన 70 ఏళ్ళు దాటిన వారి నుంచి వారి జీవిత కాలంలో లక్షల రూపాయలు అంటే ఎవ్రీ ఇయర్ ఈ విధంగా కోల్పోవడం వల్ల కొన్ని లక్షల రూపాయలనేది ఆర్థికంగా వారికి నష్టం జరిగే అంశం. ఇక నాలుగవది సర్వీస్ పెన్షనర్లకు ఈ సమస్య లేదు. ఎందుకంటే సర్వీస్ పెన్షనర్ల డేట్ ఆఫ్ బర్త్ అనేది వారి సర్వీస్ రిజిస్టర్‌లో ఉద్యోగంలో చేరినప్పుడే స్పష్టంగా నమోదు చేయబడి ఉంటుంది కాబట్టి వారికి నిర్దిష్ట వయసు రాగానే ఏక్యూపీ అనేది ఆటోమేటిక్‌గా మంజూరవుతుంది. కానీ కుటుంబ పెన్షనర్ల విషయంలో మాత్రం వారి వివరాలు సరిగ్గా నమోదు కావటం లేదు. ఈ సమస్య అందువల్ల తలెత్తుతోందనమాట. దీనికి గల పరిష్కార మార్గాలు మనం ఏం చేయాలి? ఈ సమస్యను అధిగమించటానికి క్రింది చర్యలు వెంటనే చేపట్టాలి. మొదటిది కుటుంబ పెన్షనర్లు మరియు వారి పిల్లల కర్తవ్యం. వెంటనే మీ యొక్క పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓను మరియు ట్రెజరీ పాస్‌బుక్‌ను తనిఖీ చేయండి. అందులో మీ పేరెంట్స్ యొక్క అంటే ఫ్యామిలీ పెన్షనర్ అయినటువంటి కుటుంబ పెన్షనర్ యొక్క పుట్టిన తేదీ డేట్ ఆఫ్ బర్త్ నమోదయిందా లేదా పీపీఓలో ఒకసారి చెక్ చేయండి. ఇది పిల్లల కర్తవ్యం అండి. ఎందుకంటే ఈ విధంగా నష్టం అనేది మనం ఇందాక చూసాము. ఎంత వస్తుందనేది. ఇకపోతే నమోదు కాకపోతే ఒకవేళ పీపీఓలో డీఓబీ లేదా తప్పుగా ఉన్నా సరే వెంటనే మీ ఆధార్ కార్డు ఎవరైతే కుటుంబ పెన్షనర్ ఉంటారో వారి ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ లేదా ఏదైనా ప్రభుత్వం గుర్తింపు పొందినటువంటి డేట్ ఆఫ్ బర్త్ అంటే పుట్టిన తేదీ ధృవీకరణ పత్రంతో మీ సంబంధిత ఎస్‌టిఓ కార్యాలయాన్నయితే సంప్రదించాలి. అవసరమైన దరఖాస్తు ఫామ్‌లు నింపి పత్రాలను జతపరిచి పుట్టిన తేదీని రికార్డులలో అయితే నమోదు చేయమని కోరండి. ఇకపోతే పెన్షనర్ల సంఘాల పాత్ర. స్థానిక మరియు రాష్ట్ర స్థాయి పెన్షనర్ల సంఘాలు ఈ విషయంపై ఒక ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారి పరిధిలోని కుటుంబ పెన్షన్ల జాబితాను సేకరించి ఎవరెవరికి ఏక్యూపీ రావటం లేదో గుర్తించాలి పెన్షనర్ సంఘాలు. ముఖ్యంగా ఫ్యామిలీ పెన్షనర్ల విషయంలో ఈ తనిఖీ అనేది చేయాలి. అదే బాధితులకు అవగాహన కల్పించి దరఖాస్తు ప్రక్రియలో సహాయం చేయాలి. ఈ సమస్య తీవ్రతను డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకెళ్లి రాష్ట్రంలోని అన్ని ట్రెజరీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలి అని చెప్పేసి ఒత్తిడి తేవాలి. ఇది సంఘం యొక్క బాధ్యత. మూడోది ప్రభుత్వం మరియు అధికారుల బాధ్యత. డీటీఏ అమరావతి వారు తక్షణమే జోక్యం చేసుకొని
పుట్టిన తేదీ లేని కుటుంబ పెన్షనర్ల వివరాలను సరిచేయటానికి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలి. అన్ని ఎస్టీఓ మరియు డీటీఓలకు ఈ మేరకు ఉత్తర్వులు అయితే జారీ చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా. మరి ఈ విధంగా టెక్నాలజీని ఉపయోగించి అర్హులైన పెన్షనర్లను గుర్తించి వారికి తెలియజేసి వారి సమస్యనైతే పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్. సో వృద్ధాప్యంలో ఉన్న కుటుంబ పెన్షనర్లు తమ యొక్క హక్కు అయినటువంటి అదనపు పెన్షన్ పొందలేకపోవడం అత్యంత విచారకరము. ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం కాదు, వారి ఆత్మగౌరవానికి సంబంధించింది. ప్రభుత్వమే ఇది ఇస్తోంది అంటే దీన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. కాబట్టి పెన్షనర్ల పిల్లలు, పెన్షనర్ సంఘాలు మరియు అధికారులు సమన్వయంతో ఈ పని చేసి ఈ యొక్క సమస్యను త్వరితగతిన పరిష్కరించి అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలాగా చూడాలి అని అయితే ఆశిస్తూ ఉన్నాము. ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీకు తెలిసిన ప్రతి ఒక్క పెన్షనర్ కుటుంబానికి కూడా, కుటుంబ పెన్షనర్కి అయితేనేమి, ఫ్యామిలీ పెన్షనర్స్ అందరికీ కూడా చేరేలాగా మీ వంతు షేర్ చేయండి. ఈ యొక్క ఆర్థిక నష్టం నుంచి వారిని కాపాడండి. సో వారికి తెలియకపోవచ్చు, కానీ వారి పిల్లలో లేదంటే సంబంధిత పెన్షనర్ సంఘాలో లేదా సంబంధిత అధికారులో చొరవ తీసుకొని ఈ యొక్క ప్రాసెస్ పూర్తి చేసి వారికి డిఓబి కనుక ఇంక్లూడ్ చేసినట్లయితే వారికి అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది లభిస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.